వరలక్ష్మి తన పాపని తీసుకుని షాపింగ్కి వస్తుంది. అలాగే వైష్ణవి కూడా తన పాపని తీసుకొని అదే షాపింగ్కి వస్తాడు. ఇక వైష్ణవి అయితే ట్రయల్ రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండి పాట పాడుతూ ఉంటుంది. ఆ పాట విని పక్కనే ఉన్న ఛాయ అయితే తను కూడా పాట పాడుతుంది. హాయ్, నా పేరు ఛాయ అని చెప్పి ఛాయ పరిచయం చేసుకుంటుంది. వైష్ణవి కూడా నా పేరు వైష్ణవి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో వరలక్ష్మి అయితే ఏంటి ఛాయ ఇంకా బయటకు రాలేదని చెప్పి ట్రయల్ రూమ్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఛాయ అయితే నేను మా అమ్మతో వచ్చాను అని చెప్పి అంటుంది. ఇక వైష్ణవి అయితే నేను మా నాన్నతో వచ్చాను. సరే, ఇప్పుడు మన ఇద్దరం బయటకు వెళ్ళాక నేను మా అమ్మని పరిచయం చేస్తాను నీకు అని చెప్పి ఛాయ అంటుంది. ఆ మాటలకు వైష్ణవి అయితే సరే, బయటకు వెళ్ళాక నేను నీకు మా నాన్నని పరిచయం చేస్తాను అని చెప్పి వైష్ణవి అంటుంది. ఇక వరలక్ష్మి బయట అలా వెయిట్ చేస్తూ ఉంటుంది ఛాయ ఇంకా రాలేదని చెప్పి. ఇందులో విష్ణువర్ధన్ కూడా అక్కడికి వచ్చి ఏంటి వైష్ణవి ఇంకా రాలేదని చెప్పి అనుకుంటాడు. ఇక అక్కడే ఉన్న వరలక్ష్మిని చూసి షాక్ అవుతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.